హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రవితేజ మాటేటి. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఫోటోషాప్లో రౌండ్ బ్యాడ్జ్ ఎలా చేయాలనేది మన టాపిక్. ఇక్కడ జనరల్గా అందరూ ఓల్డ్ మెథడ్లో ఎలా చేస్తున్నారు, సో యాక్చువల్ మెథడ్ ఎలా చేయాలనేది నేను ఇందులో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. ఫోటోషాప్ ఓల్డ్ వర్షన్ అంటే నా దగ్గర 8.0 యూజ్ చేస్తున్నాను. నేను 7.0 యూజ్ చేస్తారు అందరూ జనరల్గా. నాకైతే 8.0 వర్షన్లో వర్క్ అయింది. ఇది నేను ఇందులోనే యూజ్ చేస్తా. అది సో 7.0కి 8.0కి పెద్ద తేడా ఏముండదు. జస్ట్ ఈ డాక్యుమెంట్ అనేది ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. దీనికి ఏం తేడా ఉండదు. వర్క్ కూడా దీంట్లో ఇంకెక్కువ ఫాస్ట్ ఉంటుంది. సో జనరల్గా ఓల్డ్ మెథడ్లో ఇలా టెక్స్ట్ సెలెక్షన్ చేసుకుని అందరూ టైప్ చేస్తాం కదా మనం. ఓకే, నేను ఇక్కడ ఇది హైట్ ఎందుకు ఎక్కువ పెట్టానంటే, ఇక్కడ 200% ఎందుకు పెట్టానంటే, జనరల్గా ఓల్డ్ మెథడ్లో ఇది ఇలా వ్రాప్ టెక్స్ట్ తీసుకొని ఆర్చ్ పెట్టి 100 యూజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా కనిపిస్తుంది. సో ఫాంట్ సైజ్ కూడా నేను చిన్నగా చేస్తున్నా మనకు కనిపించడానికి. చూడండి, ఇది రౌండ్గా వచ్చింది కానీ ప్రాపర్ రౌండ్ రాలేదు. ఓకే, సో ఇది ఇంతకంటే మనం ఇంకెక్కువ రౌండ్ చేయడానికి ఉండదు ఉన్న దాంట్లోనే, ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసింది కాబట్టి ఇంకా దీన్ని మనం ఏం చేయడానికి ఉండదు. సో దీన్ని మనం మళ్ళీ కిందికి రావాల్సి ఉంటుంది. కింద టెక్స్ట్ రావాలన్నప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని మళ్ళీ వ్రాప్లోకి వెళ్ళేసి ఇక్కడ -100 అంటే దీన్ని ఇలా చేస్తారు. సో ఇక్కడ చేసినప్పుడు ఇది ఇంకొంచెం హైట్ తక్కువ ఉంది. సో 250 అలా పెట్టేసుకొని ఫాంట్ సైజ్ కూడా కొంచెం చిన్నగా చేసుకుంటారు. సో ఇది జనరల్ ప్రాసెస్. ఇక్కడ మీకు బ్యాడ్జ్ రౌండ్ ఇక్కడ పెట్టేస్తే దీని గురించి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది ప్రస్తుతానికి మీకు జస్ట్ డెమో పర్పస్లో చూపిస్తున్నా, తర్వాత ఇంకొంచెం నీట్గా చూపిస్తా మనం రౌండ్ చేసేదానికి. సో ఇలా కొంచెం అటుగా ఇటుగా ఇలా సిట్ రైట్ చేస్తారు దీన్ని బట్టి రౌండ్ కూడా ఇలా సెట్ చేసుకుంటారు. ఓకే, సో ఓవరాల్గా ఇలా వస్తుంది జనరల్ ప్రాసెస్లో. అంటే లెటర్ అనేది గుండ్రంగా రాదు. చూడండి, శ్రీ సాయి గణేష్ మండేల్ అనేది గుండ్రంగా రాలేదు, రెడ్డి కాలనీ అనేది కూడా గుండ్రంగా రాలేదు. సో చూడ్డానికి అంత నీట్గానైతే కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఎట్లా అంటే, ఒకసారి న్యూ లేయర్ తీసుకుందాం. క్యారెక్టర్ కూడా ఇందులో అన్నీ నార్మల్గా పెట్టేస్తాను. సో సేమ్ A3 డాక్యుమెంట్ తీసుకున్నా. సో ఎక్లిప్స్ టూల్ తీసుకోవాలి ఫస్ట్. ఎక్లిప్స్ టూల్ తీసుకున్నాక మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసుకున్నాక న్యూ లేయర్ అనేది తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకున్నాక ఇక్కడ ఎంటీ లేయర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ టెక్స్ట్ లేయర్ సెలెక్షన్ చేసుకొని పైన మనకు సెంటర్ అలైన్మెంట్ తీసుకుంటే సెంటర్ నుంచి లెఫ్ట్ రైట్కి వెళ్ళిపోద్ది మ్యాటర్. లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ నుంచి కంప్లీట్గా లెఫ్ట్కే వచ్చేస్తుంది, రైట్కి వచ్చేస్తుంది. సో నేను సెంటర్ తీసుకొని దీనిపైన క్లిక్ చేసిన. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెంటర్లో అది కర్సర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకు కావాల్సిన సైజ్ తీసుకొని టైప్ చేస్తున్నా. ఓకే, చూసిరా, దీన్ని మనం ఇలా ఫాంట్ సైజ్ ఇక్కడే పెంచుకోవచ్చు ఇట్లా. సో నేను ఒక 100 పెడుతున్నా. సో కొంచెం ఇక్కడ మనకు లెటర్స్ అనేటివి బ్రేక్ అయినట్టుగా అనిపిస్తున్నాయి కదా ఇక్కడ చిన్న చిన్నవి. సో ఈ బ్రేకింగ్ అనేది మనం ఇందులో కూడా సెట్ రైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్పేసింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా,
సో దీన్ని -20 అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఓకే అయిపోతుంది. సో ఫస్ట్ మనం దీనికి మంచిగా నీట్గా రౌండ్ అనేది సెట్ చేద్దాము, మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. ఎప్పుడైనా సర్కిల్ గీస్తున్నప్పుడు మనము ప్రాపర్ రౌండ్ రావాలంటే కంపల్సరీగా షిఫ్ట్ అనే కీ ప్రెస్ చేస్తూ ఇలా డ్రా చేయాలి. ఇలా డ్రా చేసినప్పుడే అది ఎగ్జాక్ట్గా సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో కొత్త లేయర్ తీసుకొని అందులో కలర్ ఫిల్ చేసిన నేను. సో ఈ ఆల్రెడీ టెక్స్ట్ లేయర్కి వైట్ కలర్ అనేది ఫిల్ చేసిన. సో ఇక్కడ మనకు సెంటర్లో రావాలన్నప్పుడు ఇక్కడ కొన్ని మార్కింగ్స్ ఇచ్చేస్తా చూడండి. Ctrl+A క్లిక్ చేసి Ctrl+T క్లిక్ చేయాలి. టీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ వస్తుంది కదా, ఇక్కడ సెంటర్లో ఎగ్జాక్ట్గా ఇట్లా క్లిక్ చేస్తే మనకు సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం టెక్స్ట్ లేయర్ తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటే ఈ యాంకర్ పాయింట్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెంటర్కి వెళ్ళిపోద్ది టెక్స్ట్ అనేది. సో ఇప్పుడు మనకు పైన సెక్షన్లో వచ్చేసింది రౌండ్. సో కింది సెక్షన్ రావాలంటే మళ్ళీ దీన్ని ఇంకో డూప్లికేట్ తీసుకోవాలి. Ctrl+J అంటే డూప్లికేట్ అయిపోద్ది అది. సో అది మనకు కనిపించదు కానీ దానిపైన డూప్లికేట్ అయ్యి ఉంటుంది. సో Ctrl+T అని కొట్టేస్తే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ వచ్చేస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్లిప్ వర్టికల్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఫ్లిప్ అయిపోతుంది. ఆటోమేటిక్గా దీన్ని డ్రాగ్ చేసుకొని దీనికి అనుకూలంగా అంటే ఇది సర్కిల్ నుంచి బయటికి వెళ్ళకుండా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏమైంది మనకు ఈ లెటర్స్ అన్నీ కూడా ఒకదాని మీదకి ఒకటి వచ్చేసినాయి. సో మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళి ఈ -20 ఉంది కదా, ఈ స్పేసింగ్ అనేది ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేస్తాం మనం. ఇట్లా ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది కొంచెం ఓకే అవుతుంది. ఇప్పుడు నాకు 20 వరకు సెటరేట్ అవుతుంది. సో దీంట్లో మళ్ళీ టెక్స్ట్ డైరెక్ట్గా మనం మార్చుకోవచ్చు. డైరెక్ట్గా క్లిక్ చేసి సో ఇది మనకేంటి ఈ లెటర్స్లో ఉన్నాయి కొంచెం బయటికి వెళ్ళిపోతున్నాయి కదా. సో కొంచెం సేమ్ ఎక్లిప్స్ని మళ్ళీ కొంచెం చిన్నగా చేసుకుంటే బయటికి వెళ్ళిపోవు. సో లేదంటే టెక్స్ట్ కూడా చిన్నగా చేసుకోవచ్చు. ఇంకా మన అందులో యూజ్ చేసే టెక్స్ట్ని బట్టి కొందరికి పెద్ద టెక్స్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది, కొన్నిటికి చిన్నగా యూజ్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ సెంటర్లో మనకు కావాల్సిన ఇమేజ్ పెట్టుకోవాలి కాబట్టి ఇందులో ఒక సర్కిల్ గీస్తున్నా. సో ఈ మనం ఏం తీసుకున్నా కూడా అది ఎగ్జాక్ట్గా సెంటర్ రావాలన్నప్పుడు ఇది ఇక్కడ ఉంది. సో ఎగ్జాక్ట్గా సెంటర్ రావాలన్నప్పుడు ఆ లేయర్ పైన సెలెక్షన్ చేసుకొని Ctrl+A క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా సెలెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి, ఇవి మేజర్ రోల్, ఇవే ఫోటోషాప్లో మేజర్ రోల్. అలైన్ టూల్స్ అంటారు వీటిని. సో ఇది సెంటర్ అలైన్మెంట్ వర్టికల్గా ఇక్కడ వస్తుంది, ఈ హారిజంటల్గా వచ్చేది ఇక్కడ సెంటర్లో వస్తుంది. సో ఇంకా మనం దాన్ని మాన్యువల్గా ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా చూసి ఇట్లా చేయని అవసరం లేదు. సో దీన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెంటర్కి సెటరేట్ అయిపోద్ది. అది ఇట్లా వచ్చింది కదా. దీనిలో మనకు కావాల్సిన కలర్ గ్రేడియంట్ ఎలా ఫిల్ చేసుకోవాలంటే కలర్ అయితే డైరెక్ట్గా మనం ఇందులో ఇట్లా సెలెక్షన్ చేసుకోవచ్చు. లేదు అంటే టెక్స్ట్ కలర్ కోడ్ వాడచ్చు, బ్లూ కలర్. సో గ్రేడియంట్ రావాలంటే జనరల్గా ఏం చేస్తారు, ఈ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి గ్రేడియంట్లోకి వెళ్తారు కదా. సో ఇలా యూజ్ చేయొచ్చు. మామూలుగా లైట్ బ్లూ టు డార్క్ బ్లూ చేద్దాం ఇక్కడ. సో ఇది వచ్చింది. ఇక్కడ ఎట్లా ఉన్నది గ్రేడియంట్ సెంటర్ నుంచి బయటికి రావట్లేదు. సో ఇక్కడ రేడియల్ క్లిక్ చేస్తే ఇట్లా వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది మనకు ఎక్స్ట్రాగా గ్రేడియంట్ ఓవర్లే అనేది ఇంకొంచెం మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళాల్సి ఉంది. ఇలా డైరెక్ట్గా ఇలా కాకుండా డైరెక్ట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. సో ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. సో దీన్ని ఇక్కడ లాక్ చేసుకోవచ్చు లేయర్ని. ఇది లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్
కలర్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్ అనేది మనకు కావాల్సిన గ్రేడియంట్ ఏ కలర్ అయితే కావాలో అది చూస్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ కలర్ తీసుకోవాలి, అంటే సేమ్ కలర్స్ కాదు మీకు నచ్చినవి. సో ఇక్కడ గ్రేడియంట్ టూల్ ఉంది కదా, ఈ గ్రేడియంట్ టూల్ సెలెక్షన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముందో అది ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది. సో దీన్ని ఇలా క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ లాక్ అయిపోయింది లేయరు. సో లాక్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కడి నుంచి డ్రా చేస్తామో అక్కడ నుంచి ఇలా కలర్ ఫామ్ అవుతుంది చూడండి ఇట్లా. సో ఈ ట్రిక్ చాలామంది యూజ్ చేయరు, ఎందుకంటే చాలామంది బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి అందులోనే యూజ్ చేస్తారు. సో మనం లేయర్స్కి ఎంత తక్కువ ఆప్షన్స్ అందులో వర్క్ చేస్తామో ఆ ఫైల్ సైజ్ అనేది కూడా అంత తక్కువ వస్తుంది. ప్లస్ మీకు స్పీడ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం లేయర్ సైజ్ అనేది పెంచుకున్న కొద్దీ అదే ఫైల్ సైజ్ పెంచిన కొద్దీ ఆటోమేటిక్గా మీకు వర్క్ ఫ్లో అనేది కూడా స్లో అయిపోతూ ఉంటుంది. సో మ్యాక్సిమం కేసెస్లో బ్లెండింగ్ ఆప్షన్స్ చాలా తక్కువ వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ లేయర్కి కలర్ ఫిల్ చేయాలంటే ఏం చేస్తారు, మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి కలర్ ఓవర్లే అంటారు, మళ్ళీ ఇలా క్లిక్ చేసి ఎల్లో కలర్ ఇలా. సో ఇది ఇంత లోపలికి వెళ్ళి చేయకుండా డైరెక్ట్గా సింపుల్ మెథడ్లో ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. ఇలా అని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ ఉందిగా, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. సో ఇవన్నీ ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఫోర్గ్రౌండ్లో. అంటే ఎక్కువ ఎక్స్టర్నల్ ఆప్షన్స్ వాడకుండా డైరెక్ట్గా యూజ్ చేసే ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం వాటినే యూజ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ అనేది ఏది కింద టెక్స్ట్ అనేది వైట్ కలర్ పెడుతున్నా. సో ఇక్కడ మనకు మధ్యలో ఒక దేవుని బొమ్మ యూజ్ చేద్దాము. సో ట్రాన్స్ఫార్మ్ అనేది కూడా ఇక్కడ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని చేయాలి. మామూలుగా ఇంకా డైరెక్ట్గా ఇట్లా అంటే అది షేప్ అవుట్ అవుతుంది. ఎప్పుడు కానీ ఏదైనా ఏ లేయర్నైనా షేప్ అవుట్ చేయొద్దు. షేప్ అవుట్ చేయకుంటే అది ఎంత నార్మల్గా ఉన్నా అందంగా కనిపిస్తుంది డిజైన్ అనేది. మనం అంటే అలైన్మెంట్స్ నీట్గా చేస్తే ఆటోమేటిక్గా డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. అందులో పెద్ద క్రియేటివ్గా లేకపోయినా కూడా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు అట్లా. సో నీట్గా కనిపిస్తే ఆటోమేటిక్గా బాగుంటుంది చూడ్డానికి. ఒక కొత్త లేయర్ తీసుకున్నా. సో ఇది ఫ్రెండ్స్, ఇది యాక్చువల్ లోగో, యాక్చువల్ రౌండ్. ఇందులో మనకు కావాల్సిన ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. సో ఫాంట్ని బట్టి ఇక్కడ మనం హైట్ అవి ఇవి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రగతి ఫాంట్ ఉంటుంది. ప్రగతి ఫాంట్ అనేది ఇట్లా ఎక్కువ విడ్త్ ఎక్కువ వస్తుంది. సో మనం దీన్ని ఇలా మైనస్లో పెట్టుకోవాలి, కొంచెం సైజ్ చిన్నగా వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా సైజ్ చిన్నగా వేసుకొని మళ్ళీ ఇక్కడ మనం లెటర్ హైట్ అనేది పెంచుకుంటే కొంచెం చూడండి ఇట్లా. ఈ ఫాంట్ని బట్టి మనం సైజ్ అనేది ఈ క్లిప్ సైజ్ అనేది కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఒక్కో ఫాంట్ని బట్టి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకైతే రౌండ్ ఎక్లిప్స్ అనేది ప్రాపర్గానే వస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ప్రగతి ఫాంట్ పెట్టినాం కాబట్టి మనం దీనికి ఇలా చేయాల్సి వస్తుంది. క్రాంతి ఫాంట్ పెడితే డైరెక్ట్గా మీకు రౌండ్ వచ్చేస్తుంది ఇట్లా. దాని బేసిక్ నేచర్ రౌండ్గానే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చేయనవసరం లేదు. అది వచ్చే వరకు, అది ప్రాపర్ సైజ్ వచ్చే వరకు మనం ఓన్లీ ఇక్కడున్న నెంబర్స్నే యూజ్ చేయాలి. మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మ్లా దాన్ని ఇలా చేసి అలా చేసి ఏం చేయొద్దు ఎక్స్ట్రాగా. ఈ టెక్స్ట్ టూల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ నెంబర్స్ మార్చుకుంటూ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, వచ్చిందా రౌండ్గా? ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీకు ఏమన్నా వేరే వాటిపైన డౌట్ ఉన్నప్పుడు ఫోటోషాప్లో నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా దానిపైన మీకు చెప్తా. ఓకే, థ్యాంక్ యూ.